గురుగారు వంట చేయడం కూడా ఒక ఆర్ట్ అని అంటారు. ఎందుకంటే పొద్దున్న లేస్తే తిండి, అవును. జీవన ఆధారం అంతా కూడా దానిపైనే ఆధారపడి ఉంటుంది. అలాంటి వంట ఎలా చేయాలి అని అంటే ఆడవాళ్ళకైనా, మగవాళ్ళకైనా మీరిచ్చే సలహా ఏంటి? హ్మ్. సుదీర్ఘమైన చేసిన మీ ప్రయాణం యొక్క అనుభూతులు కూడా చెప్పండి. వంట అవసరమండి. వంట మనకి మనం శుభ్రంగా తినాలి. అది మనకు వంట పట్టాలంటే మగవాళ్ళైనా, ఆడవాళ్ళైనా వంట నేర్చుకోవాలండి. అది అవసరం. పరిస్థితులు ఎప్పుడు ఎవరికి ఎలా ఉంటాయో తెలీదు. ప్రస్తుత కాలంలో అయితే పిల్లలు మరీ నేర్చుకోవాలి. ఎందుకంటే ఉద్యోగాలు రీత్యానో, మరో రీత్యానో ఎక్కడెక్కడో ఉంటున్నారు. దేశాల్లో ఉంటున్నారు, పొరుగుళ్ళలో ఉంటున్నారు. ఇంటి దగ్గర ఉండటం లేదు. అందరికీ అన్నీ చేయడం అంటే కుదరదండి. ఇది తమాము ఆడవాళ్ళకి మాత్రమే చేయాలనే కాదు. మగవాళ్ళు కూడా వంట నేర్చుకోవాలి. అదేమవుతుందంటే జరుగుబాటు ఉంటుందనమాట. ఆ జరుగుబాటు వల్ల ఏమవుతుందంటే మనకు తిన్నది ఇంతైనా మనకు తృప్తిగా ఉంటుందండి. కాబట్టి మన చేతి వంట మనకు చాలా అవసరం నేర్చుకోవాలి. మనకు కుదరని పక్షాల్లో బయట నుంచి తెచ్చుకున్నామంటే అది వేరే విషయం గానీ, సాధ్యమైనంత వరకు కూడా అభ్యాసన పెట్టుకోవాలి. చిన్న చిన్నగా చేసుకోవాలండి వంట అంటే. చేసిన అందులోనే అమృతం రావాలి.